తను రాజులకు రాజై ఉన్నప్పటికీ తన సింహాసనాన్ని విడిచిపెట్టి నీకోసం తను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి నీకు నాకు రావాల్సిన శిక్షంతా తన మీద వేసుకొని నువ్వు నేను చంపబడవలసిన స్థలంలో తాను మరణించి నిన్ను రక్షించినందుకు అందుకు ఆయనను నీ జీవితానికి రాజుగా ఏర్పరచుకుంటావా? దేనికోసం చెప్పండి. స్వస్థత పరిచినందుకు ఆయన మనం రాజుగా ఎన్నుకుందామా, లేకపోతే మనం రక్షించినందుకు మన జీవితానికి రాజుగా ఎంచుకుందామా? దేనికోసం? కొంచెం గట్టిగా చెప్పండి. అదే అక్కడున్న జనం దేనికోసం ఆయన రాజుని చేద్దాం అనుకుంటున్నారో తెలుసా? అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి, ఆహారం పెడుతున్నాడు కాబట్టి, స్వస్థతలు చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని మా జీవితానికి రాజుగా చేసుకుంటాం. ఆ రాజుగా చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తే ఆరోగ్యం కుదుటపడకపోతే, అద్భుతాలు జరగకపోతే, ఏమి రాజు మా ఐదారు రాజు అని చెప్పి తల మీద పెట్టుకుని రాజుని తీసుకెళ్ళి పక్కన పెడతారు. ఏం లాభం నీ వల్ల? మా కష్టాలు తీరట్లేదు కదా, మా రోగాలు తీరటం లేదు కదా, నువ్వు రోగాలు తీరుస్తున్నావు కాబట్టి, కష్టాలు తీరుస్తున్నావు కాబట్టి నిన్ను నమ్ముకున్నావు, నిన్ను తల మీద పెట్టుకున్నావు, ఇప్పుడు మా కష్టాలు పోవట్లేదు, రోగాలు తగ్గట్లేదు, నువ్వెందుకు మాకు అని చెప్పి పక్కన పెడతారు ఆయన్ని. ఎందుకని? వాళ్ళకు కావాల్సింది ఆయన ఇచ్చేటటువంటి రక్షణ కాదు, ఆయన ఇచ్చేటటువంటి స్వస్థత. కాబట్టి చెప్తున్నా సంగమా, ఈరోజు మనకు కావాల్సింది వరాలు కాదో, వరాలు ఇవ్వగలిగిన దేవుడు. కానీ మనిషి యొక్క సహజమైన తత్వం ఏమిటంటే తనకున్న ఆ అవసరాన్ని ఆ దేవుడు తీరిస్తే చాలు. అవసరం తీరిపోయిన తర్వాత మనిషి ఏం చేస్తున్నాడు? అవసరం తీరడానికి దేవుని దగ్గరకు వస్తున్నాడు కాబట్టి అవసరం తీరిపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టే మళ్ళా అల్లరిగా చిల్లరిగా జీవించే ప్రయత్నం చేస్తాడు. నువ్వు నేను క్రీస్తు దగ్గరకు వచ్చింది మన అవసరాలు తీర్చుకోవడానికి కాదు. నువ్వు నేను యేసయ్య దగ్గరకు వచ్చింది మన కోసం కాచుకుని కూర్చున్న ఆ నరక శిక్షను తప్పించబడే నిత్య జీవానికి వారసులం కావాలని యేసయ్య దగ్గరకు వచ్చాం. అప్పుడు మనం ఎవరిని కోరుకుంటాం? యేసునే కోరుకుంటాం. ఎవరు ఆయన? రక్షకుడో. యేసు అనగా అర్థం ఏమిటి? రక్షకుడో. రక్షకుడు అంటే అర్థం ఏమిటి? రక్షించువాడో. దేని నుంచి రక్షించాడు మనల్ని? పాపము వల్ల రాబోతున్న నరక శిక్ష నుండి ఆయన మనల్ని రక్షించాడు గనుక ఆయన మనకేమయ్యాడు? రక్షకుడయ్యాడు, రారాజు అయ్యాడు. అలా ఆయన రారాజుగా మన జీవితాన్ని పాలించువాడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ పొద్దస్తమాను నీ శరీరంలో వచ్చే రోగాల్లో, నీ జీవితంలో వచ్చే కష్టాలను తీర్చుకుంటూ కూర్చునేటటువంటి రాజుగా మాత్రం ఆయన పెట్టుకోమాకు.